ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకును, నీ ప్రియకుమారుని మాకు రక్షకునిగా దయచేయటి ద్వారా లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు స్తుతించున్నాము. కుమారుని దేవా, మా అపరాధములు తప్పగించబడి నీవు తిరిగి లేచి ద్వారా నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప నీ విషయములలో మావలి చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడని దేవా, సత్యమంతట్లో నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నట్టు యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను నీ కూలివాన్లో ఒకనిగా పెట్టుకొని మన అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనం పాపం లేని వారు అని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతునిగా మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను వినయముతో అందరం కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల మార్గములు తప్పి తిరిగితిమి, మా హృదయముల ఆలోచన ఆశలు మికిలి అనుసరించితిమి, నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మీరితిమి. మేము చేయవలసిన చేయడానికి చేస్తుమి. నాలో క్షేమమేమీ లేదు, అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మేము మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభు, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారికి ఖాయం, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మన విడుదల దయచేసి సమస్త సద్గుణాలను మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళను గాక. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. కోత పండుగ కొరకైనటువంటి ప్రత్యేక ఆరాధన. నీ ఆస్తితో ప్రభువును గణపరచుము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. నా ప్రాణమా ప్రభువును గణపరచుము. అందరం చెప్తాం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభు దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందరం చెప్తాం, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువా, మా పెదవులు తెరువుము. ప్రభువును స్తుతించుడి. అందరికీ సృష్టికర్తవును తండ్రి అయిన సర్వశక్తి గల ప్రభు అయిన దేవా, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేస్తున్నావు కదా. మనుష్య జాతి కొరకు విత్తుకాలమును కోతకాలం నియమించి భూఫలములను వాటి కాలమందు నీ బిడ్డలమైన మాకిప్పుడు అనుగ్రహించి ఉన్నావు గనుక నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. వీటి కొరకును నీ ఉపకారములన్నిటి కొరకును నీ ఘనమైన నామమును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొనియాడుచు మహిమపరచు నిన్ను సదా స్తుతించున్నాము. ఓ ప్రభువా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానం చేత నీ వాటిని నిర్మించింది కదా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు నీవే కదా. పరలోకపు తండ్రి, మా కొరకు అనుదినాహారం అనుగ్రహించడని నీ కుమారుడు మాకు నేర్పారు కదా.
మనుషులందరూ నిన్ను స్తుతించినట్లు భూఫలములన్నీ మహిమ కొరకు అందరూ వాడుకున్నట్లును మేము వాటిని పండించుకునేలాగున నీ కృపను మాకు దయచేయము. అందరం చెప్దాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. పొలముల్లోను గల్లోను నీటి అందరూ పంచేవారు తమ సంపాదన అంతటిలో న్యాయమైన భాగం అనుభవించినట్లు వారి కృషి వలన మేలు పొందిన వారందరూ వారిని గౌరవించినట్లు దయచేయము. అందరం చెప్దాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. పక్కన ఎక్కడ పెట్టి దూరంగా అన్ని ఉద్యోగులందరూ పరిచర్యలందరూ ఉన్నవారందరూ ఒకరికొకరు అవలంబై ఉన్నారని తెలుసుకొని ఒక కుటుంబముగా కలిసి జీవించి పని చేయనట్లు దయచేయము. అందరూ చెప్దాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. తమ సంపద వరములు సమయములు అందరూ చక్కగా వినియోగించి నీకు తమ లెక్క అప్పగించు. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. ప్రజాక్షేమం కొరకు ప్రణాళికలన్నిటినీ సిద్ధపరచు వారందరికీ నడిపింపును ప్రేరణను దయచేసి అందరూ ప్రతివారి కొరకును ప్రతివారు అందరి కొరకు బాధ్యత కలిగి ఉన్నట్లు దయచేయము. మానవుల కాయ కష్టములు శాపము నుండి విమోచించబడినట్లును ప్రజలందరూ తమ సొంత లాభం కొరకే కాక అందరి ప్రయోజనం కొరకు పాటుపడినట్లు వారు తమ చేతి పనులను చూచి ఆనందించి సేవయే ఆరాధనగా ఉండునట్టి కాలము శీఘ్రముగా రప్పించుము. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశమందుండు నీ మహిమను ప్రచురపరిచి నీ చేతి పనిని కనపరచువాడవు కదా. వివిధ వృత్తుల్లో మేము సిరి సంపదలు సేవింపకూడినట్లు మమ్మల్ని తప్పించమని ప్రార్థించున్నాం. మీ సేవకులుగా మేము ఏకదీక్షతో మీరు మాకు ఇచ్చిన పని సత్యముగాను రమ్యముగాను నీతిగాను తోడి మానవుల క్షేమం కొరకు చేయనట్లు మాకు నీ కృప దయచేయము. మా మధ్య పరిచారికను వలె జీవించిన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము వీటన్నిటినీ మా కొరకు దయచేయము. దయచేసి కూర్చోనండి.